నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పననేస్తమా? జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి అతిగా చింతించడం వలన ప్రస్తుత క్షణం వృధా అవుతుంది. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం 2026 ఏప్రిల్ 18 శనివారం. సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం ఉదయం 6:16. చంద్రాస్తమయం రాత్రి 7:34. తిథి పాడ్యమి. మధ్యాహ్నం 2:09 వరకు. తదుపరి విదియ. నక్షత్రం అశ్విని. ఉదయం 9:41 వరకు. తదుపరి భరణి. కరణము భవ. మధ్యాహ్నం 2:09 వరకు. తదుపరి బాలవ. రాత్రి 12:30 వరకు. తదుపరి కబులవ. యోగము ప్రీతి. రాత్రి 11:54 వరకు. తదుపరి ఆయుష్మాన్. అశుభ గడియలు. రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:42 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 6:01 నుండి 7:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:41 నుండి 8:31 వరకు. వర్జ్యం ఉదయం 6:05 నుండి 7:32 వరకు. శుభగడియలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు. అమృత గడియలు. రాత్రి 2:52 నుండి 4:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు. ఏప్రిల్ 18 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి. మధ్యాహ్నం 2:09 వరకు ఉంది. తదుపరి విదియ. అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి, విదియ రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. చంద్రుడి కాంతి తక్కువగా ఉండటం చేత వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఉదయం 9:41 నుండి మొదలయ్యే భరణి నక్షత్రము కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యచంద్రులు మేషరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వ భాద్రపద మరియు రేవతి. భరణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ వారసత్వ దినోత్సవం, అంతర్జాతీయ అమెచ్యూర్ రేడియో దినోత్సవం, భారత మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ సింగ్ జయంతి మరియు తాంతీయ తోషే వర్ధంతి మరియు పరాశర మహర్షి జయంతి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రేవతి నక్షత్రం శుక్రవారం కలయికతో అమృత సిద్ధి యోగం ఏర్పడింది. ఈరోజు ప్రశ్న: ప్రత్యేకతలలో ఒక మహర్షి జయంతి అని చెప్పుకున్నాం, అది ఎవరిది? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఒక సమాచారంతో ఊపిరి పీల్చుకుంటారు. వృషభ రాశి కొంత సొమ్ము అనుకోకుండా చేతికంది రుణబాధలు తొలగుతాయి. మిథున రాశి ఆత్మవిశ్వాసం పెరిగి సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వెసులుబాటు కలిగి రుణదాతలో అవసరం రాకపోవచ్చు. సింహరాశి ప్రాణ స్నేహితులు కలుసుకొని చిన్ననాటి ముచ్చట్లు పంచుకుంటారు. కన్యారాశి ఎంతటి వారినైనా ఆకట్టుకుని దూసుకెళతారు. తులారాశి విదేశాలలో చిక్కుకున్న బంధువుల క్షేమ సమాచారాలు ఊరటనిస్తాయి. వృశ్చిక రాశి రావలసిన డబ్బు సమయానికి అంది అవసరాలు తీరుతాయి. ధనుస్సు రాశి ఒక సమాచారం కొంత గందరగోళం కలిగిస్తుంది. మకర రాశి పెద్దల సలహాలు పాటిస్తూ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. మీనరాశి ప్రముఖులతో పరిచయాలు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.